థెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. థెరీజియన్ స్పాట్లైట్ వార్తలకు స్వాగతం. సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల థెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ ని ప్రారంభిస్తోందని తెలియజేయడం మాకు గర్వకారణం. సెయింట్ తెరీసా కళాశాల పరిసర ప్రాంతాల మహిళా విద్యాభివృద్ధికి గత 71 సంవత్సరాలుగా అంకిత భావంతో విశేషమైన కృషి చేస్తోంది. ఈ సందర్భంగా ఛానల్ నిర్వాహకులకు వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులు తమ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ న్యూస్ ఛానల్ కళాశాల విద్యార్థులకు మరియు సమాజానికి విలువైన వారధిగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. క్యాంపస్ వార్తలపై మరిన్ని అప్డేట్లు మరియు ప్రతి శుక్రవారం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో ప్రత్యేక సమాచారం కోసం చూస్తూ ఉండండి థెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్. డిగ్రీ 3వ సంవత్సరం వొకేషనల్ విభాగం నుండి 7 విద్యార్థులు జువాలజీ, ఎకో ఆక్వా మైక్రోబయాలజికల్ ల్యాబ్ లో ప్రతిష్టాత్మకమైన 2 నెలల ఇంటర్న్షిప్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆక్వాటిక్ మైక్రోబయాలజీ రంగంలో ఉపయోగకరమైన విషయాలను నేర్చుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులకు జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ మరియు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇందిరాచే కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఔత్సాహిక విద్యార్థులకు దిశానిర్దేశం చేసింది. ఫిబ్రవరి 10న ఏలూరు పోలీస్ కమిషనర్ సహకారంతో సైబర్ నేరాలు మరియు బాలికల భద్రతపై 2 టౌన్ మహిళా పోలీస్ విభాగం వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. హోమ్ సైన్స్ విభాగం వారిచే ఫిబ్రవరి 11, 12 తేదీలలో స్క్రీన్ పెయింటింగ్ పై 2 రోజుల వర్క్షాప్ ను నిర్వహించారు. రాజమండ్రిలోని శ్రీ గురు స్క్రీన్ పెయింటింగ్ వర్క్స్ నుండి నిపుణులైన శిక్షకులు శ్రీమతి వై మాధవి మరియు శ్రీమతి బి జ్యోతి చీరలు, టీషర్ట్లు మరియు వివిధ డ్రెస్ మెటీరియల్స్ పై స్క్రీన్ పెయింటింగ్ లో ప్రయోగాత్మక శిక్షణను మహిళలకు, విద్యార్థులకు అందించారు. డివైన్ హాస్పిటల్ ఏలూరు వారి సహకారంతో కళాశాలలో 13 ఫిబ్రవరి 2025న ప్రత్యేక మహిళా ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్త డాక్టర్ ఆర్ ధనుషా చౌదరి మహిళా ఆరోగ్యం, మాతా శిశువు సంరక్షణ, స్త్రీ జననేంద్రియ సమస్యల నివారణ చర్యలకు సంబంధించిన కీలకమైన అంశాలను ప్రస్తావించి అవగాహన కల్పించారు. పర్యావరణ స్పృహను పెంపొందిస్తూ డిగ్రీ 2వ సంవత్సర జువాలజీ విద్యార్థిని ఎం మెర్సీ పర్యావరణ సమతౌల్యం మరియు పరిరక్షణలో చిత్తడి నెలలు పోషిస్తున్న పాత్ర అనే అంశంపై డిగ్రీ 1వ మరియు 2వ సంవత్సర జువాలజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 19, 2025న ఆంధ్ర యూనివర్సిటీలోని ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అవంతి ఆంథ్రపాలజీలో అపారమైన ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేశారు. ఈ రంగంలో అపారమైన అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతరించిపోతున్న జానపద సంస్కృతి, కళలు మరియు సాహిత్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఫిబ్రవరి 25న సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల మరియు గీనాదేవి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా వారి సంయుక్త ఆధ్వర్యంలో జానపద సంస్కృతి మరియు సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. కళాశాల కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యగారి సీతారత్నం, సెయింట్ జోసెఫ్ కళాశాల 2వ భాషా విభాగాధిపతి డాక్టర్ పికే జయలక్ష్మి పాల్గొన్నారు. సెయింట్ తెరీసా తెలుగు హిందీ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి, తెలుగు అధ్యాపకులు శ్రీమతి వై అరుణ ఝాన్సీరాణి, డాక్టర్ కె అరుణ మరియు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇంతటితో నేటి ముఖ్యాంశాలు సమాప్తం. థెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ నుండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి థెరీజియన్ వార్తా శ్రవంతి. వీక్షించినందుకు ధన్యవాదములు. సుధా, 1వ సంవత్సర BCA విద్యార్థిని. నేను మీ గంగోత్రి, 3వ సంవత్సరం వెబ్ టెక్నాలజీ అండ్ మల్టీమీడియా విద్యార్థిని. సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాల ఏలూరు. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధన్యవాదములు.